మధ్యమత్తులో అనేక దారుణాలు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి, అనేక హత్యలు జరుగుతున్నాయి. తాజాగా నేను చెప్పబోయే బ్రేకింగ్ న్యూస్ కూడా అటువంటిదే. కాకినాడ జిల్లా తొండంగి మండలంలో కలకలం రేకింది ఒక మర్డర్ ఘటన. గడ్డిపేటలో కేవలం సెల్ ఫోన్ కోసం ఒక వెల్డర్ దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడిని శెట్టి వెంకటనాయుడుగా గుర్తించారు పోలీసులు. కాకినాడలో వెల్డర్గా పనిచేస్తున్నాడు ఈ వెంకటనాయుడు. రామారావుపేటలో మరో 2 వెల్డర్లతో కలిసి అతను ఒక రూమ్లో అద్దెకుంటున్నాడు. అయితే చిన్న సెల్ ఫోన్ విషయంలో బీహార్కు చెందిన అలోక్ కుమార్ అనే వ్యక్తితో ఇతనికి నిన్న రాత్రి గొడవ జరిగింది. ఇదే గొడవలో అందరూ కూడా మధ్యమత్తులో ఉన్నారు కాబట్టి ఆ మత్తులో ఆవేశానికి గురై వెంకటనాయుడిని కత్తితో గొంతు కోసి మరీ హత్య చేశాడు సదరు అలోక్ కుమార్. సో ముందు రోజు రాత్రి రూమ్లో మందు సిట్టింగ్ ఉంది, మధ్యమత్తులోనే ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు నిర్ధారిస్తున్నారు. ఇక ఇదే ఘటనపై పోలీసులు ఏమంటున్నారో విందాం. 30/6/2025 అనగా నిన్నటి రోజున అరబిందో ఫార్మా దగ్గర పనిచేస్తున్నటువంటి శెట్టి చాణక్య సన్నాఫ్ రామ్మూర్తి వాళ్ళ బంధువుల్ని ఎవరు చంపేశారు అని ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఇమీడియట్గా తొండంగి ఎస్ఐ గారు నేను నేరస్థలాన్ని పరిశీలించి అక్కడ జరిగిన విషయాలను వెరిఫై చేస్తే, అయితే ఇతను ఇప్పుడు వీళ్ళ యొక్క సూపర్వైజరు ఇంకొక బీహార్ అతను ముగ్గురు కలిపి ఒక రూమ్లో ఉంటున్నారు ఒక 3 నెలల నుంచి. కొద్దిగా డ్రింకింగ్ అలవాటు ఇవన్నీ ఉండడం వల్ల సాయంత్రం ఆదివారం నడిచినప్పుడు తాగి కొద్దిగా పెరగటట్టుగా ఉండడం, ఇలాంటి విషయాల్లో ఒక సెల్ ఫోన్ ఇప్పుడు ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నాడో ఇందులో అతని సెల్ ఫోన్ని మిస్ అయింది. ఆ సెల్ ఫోన్ని శెట్టి వెంకటనాయుడు అనే అతనే తీసుకుంటాడనే ఉద్దేశంతో 7 గంటల ఆ టైంలో రాత్రి ఇద్దరు గొడవ జరిగింది. ఆ సందర్భంగా ఎవరైతే ఆ కొలిగ్ ఉన్నాడో బీహార్ అతను ఇతను మ్యాన్ హ్యాండిల్ చేసి కొట్టడం జరిగింది. ఆ కొట్టే సందర్భంలో ఆ సెల్ ఫోన్ కానీ నాకు దొరకకపోతే నీ అంత చూస్తాను అది అతను భయపెట్టడం, బాగా గట్టిగా కొట్టడం జరిగింది. ఆ టైంలో ఇద్దరు తాగి ఉన్నారు. అయితే గొడవ అయిన తర్వాత మధ్యలో ఉన్న వేరే అయిన ఒక నాగరాజు అనే పక్కన అతను విడదీసి సరే పొద్దుట మాట్లాడుకుందాం అని చెప్పి పంపించడం జరిగింది. ఆ తర్వాత సుమారు 10:30 ఆ టైంలో ఇప్పుడు ఎవరైతే ఇతను డిసీజ్డ్ వెంకటనాయుడు ఉన్నాడో శెట్టి వెంకటనాయుడు అతను ఉన్నటువంటి ఈ జగనన్న కాలనీలో ఉన్న హౌస్ అరుగు మీద బయట పడుకుపోయాడు. ఆ 10:30 ఆ టైంలో ఎవరు అన్నోన్ పర్సన్ వచ్చి బలమైనటువంటి ఆయుధంతో ఈ పీక కట్ చేసి హత్య చేయడం జరిగింది. దాని మీద అక్కడ ఉన్నటువంటి ఫీచర్స్ని బట్టి మనం క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్ ఇవన్నీ కూడా పిలిపించి వెరిఫై చేసాం. మనకున్న ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా సస్పెక్ట్స్ని కూడా మనం అదుపులోకి తీసుకున్నాం. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఇది కేవలం ఈ సెల్ ఫోను థెఫ్ట్ గురించి మాత్రమే ఈ అఫెన్స్ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. అంతకుమించి వేరే మోటివ్ ఏం కనిపించడం లేదు. దీని మీద లోతైన దర్యాప్తు చేస్తున్నాం. ఈరోజు సాయంత్రం లోపుగా ముద్దాయిని పట్టుకుని అరెస్ట్ చేస్తాం. ఇతను డిసీజ్డ్కి భార్య ఉంది కానీ డైవర్సీ, అమ్మాయి వేరుగా ఉంటుంది. ఆ కుర్రాడు 10th క్లాస్ చదువుతున్నాడు, ఆ అమ్మాయి మ్యారేజ్ చేశాడు. వాళ్ళ అనుమానం అయితే ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు, వాళ్ళంతా శ్రీకాకుళంలో ఉన్నారు. బీహారు ఇతనికి సుమారు 3 నెలలు కలిసి ఉంటున్నారు. ఇతనికి అంతకు ముందు కూడా ప్రీవియస్ గ్రడ్జెస్ ఏం లేవు. అదే అతను ఈ తాగిన మత్తులో ఈ సెల్ ఫోన్ నువ్వే తీసి ఉంటావు అని అడిగినప్పుడు ఇతను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని, తల్లిని అందరిని తిట్టాడు అన్నది ఈ డిసీజ్డ్ మీద ఎవరైతే బీహారీ ఉన్నాడో అది బాగా గ్రెడ్జ్ పెట్టుకుని నువ్వు నా కుటుంబాన్ని, సభ్యుల్ని, మా తల్లిని తిడతావు, నీ సంగతి చేస్తాను, నేను చంపేస్తానని భయపెట్టాడు అంతకుముందు గొడవ జరిగినప్పుడు. అది తప్ప మోటివ్ ఏం కనిపించడం లేదు. బహుశా అతనే ఉంటాడని మేము సస్పెక్ట్ చేస్తున్నాం. ఇంట్రాగేషన్ జరుగుతూ ఉంది. సాయంత్రం కల్లా ఫైనలైజ్ చేస్తాం. రైట్. ఇక ఇదే ఘటనపై మా ప్రతినిధి ప్రకాష్ మరింత అప్డేట్స్ ఇస్తారు. ప్రకాష్ చెప్పండి, ముఖ్యంగా సెల్ ఫోన్ థెఫ్ట్ అయిన నేపథ్యంలోనే ఈ ఘటన జరిగింది అంటున్నారు, మరి మీ దగ్గర అప్డేట్ ఏముంది? ముఖ్యంగా ఏదో ఒక మొబైల్ విషయంలో అయితే ఇద్దరికి మధ్య వివాదం అయితే ఒక ప్రాణాలను బలిగుందని మనం ప్రధానంగా చెప్పాలి. ఏదైతే కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి తొండంగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అలాగే ముఖ్యంగా ఏదైతే గట్టిపేటలో నివాసం ఉన్నటువంటి వెల్డర్ అయితే, అలాగే అతను అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కంపెనీలో, అక్కడ అరవిందో ఫార్మసీ కంపెనీలో కూడా వెల్డర్ గా పనిచేస్తున్నారు. అతనితో పాటు తోటి ఎవరైతే ఉన్నారో అతను మరొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అలాగే నిందితుడుగా చెప్పుకోవచ్చు ఆ లోక కుమార్ అలియాస్ నాగరాజ్ గా పిలుస్తారు. ఇతను బీహార్ వాసి. ఇద్దరు కలిపి ఇక్కడ ఏదైతే ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాత్రి ఫుల్గా మద్యం సేవించారు. మద్యం సేవించిన నేపథ్యంలోనే ఇరువురు అక్కడ ఏదైతే జగనన్న కాలనీలో ఇద్దరు కూడా నివాసం ఉంటున్నారు. అలాగే ఈ నేపథ్యంలోనే ఇద్దరు మధ్య కూడా మొబైల్ విషయంలో వివాదం చెలరేగిన
రేగినట్టుగా పోలీసులు అయితే ఒక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. అలాగే మృత్యుడు ముఖ్యంగా చూసుకుంటే మన్యం జిల్లా ప్రాంతానికి చెందినటువంటి చెట్టి వెంకటనాయుడుగా అయితే పోలీసులు అయితే గుర్తించి వాళ్ళ కుటుంబ సభ్యులకైతే సమాచారం ఇచ్చారు. వీళ్ళు ఇక్కడ ఈ నేపథ్యంలోనే ఈ యొక్క అరవిందో ఫార్మా వెల్డర్ గా పనిచేస్తున్నారు. ఇద్దరు కూడా పనిచేస్తున్న నేపథ్యంలో రాత్రి ఫుల్గా ఇద్దరు కూడా సరదాగా పార్టీ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ మొబైల్ విషయంలో తన ఎవరైతే ఇప్పుడు మృతి చెందినటువంటి మృత్యుడు ఉన్నారో అలాగే అతను ఆ మొబైల్ తీసినట్టుగా అతనైతే అడగడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ మొబైల్లో నేను తీయలేదని అతను సమాధానం చెప్పిన నేపథ్యంలోనే ఇరువురి మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. అందులో ఆ కుటుంబ సభ్యులనైతే అసభ్యకరంగా దూషించి తిట్టిన నేపథ్యంలోనే చెట్టి వెంకటనాయుడు అయితే అతనిపై ఇద్దరు కలిపి ఒకరిపై ఒకరు తిట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరైతే అక్కడ మరొక స్నేహితుడు లోక్ కుమార్ ఎవరైతే ఉన్నారో అలోక్ కుమార్ నాగరాజుగా కూడా పిలుస్తుంటారు. ఇతను బీహార్ వాసి. ఇద్దరు కలిపి అతనిపై దాడి చేసి అతనైతే పరారైనట్టుగా అయితే పోలీసులు చెప్పుకొస్తున్నారు. తొండంగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ జగన్మోహన్ అయితే సంఘటన స్థలానికి అయితే చేరుకుని ఆ యొక్క వివరాలన్నీ కూడా క్లూస్ డాగ్స్ సహాయంతో మొత్తం అంతా కూడా సేకరించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులో నిందితుడు ఎవరైతే ఉన్నారో బీహార్ వాసి నాగరాజు అదుపులో తీసుకున్నట్టుగా మనకైతే సమాచారం తెలుస్తుంది. కేవలం ఒక మొబైల్ ఫోన్ వివాదమే ఇద్దరు మధ్య కూడా గొడవ జరిగినట్టుగా అయితే మనకు ప్రధానంగా తెలుస్తుందని చెప్పవచ్చు. రైట్ ప్రకాష్, థ్యాంక్ యూ. మొత్తానికి చిన్న సెల్ ఫోన్ గురించి ఇంత దారుణం జరగడంతో తొండంగా మండలంలో తీవ్ర కలకలం రేగింది. గడ్డిపేటలో సెల్ ఫోన్ కోసం ఆ వెల్డర్ దారుణ హత్యకు గురైనట్లుగా తెలుస్తోంది. మృతుడిని శెట్టి వెంకటనాయుడుగా గుర్తించారు పోలీసులు. కాకినాడలో వెల్డర్గా పనిచేస్తున్నాడు ఇతను. రామారావుపేటలో మరో ఇద్దరు వెల్డర్లతో కలిసి అద్దెకు ఉంటున్నాడు ఒక రూమ్లో. సెల్ ఫోన్ విషయంలో గత రాత్రి మద్యం సేవించిన నేపథ్యంలో బీహార్కు చెందిన అలోక్ కుమార్ అనే వ్యక్తితో అతనికి గొడవ జరిగింది. వెంకటనాయుడిని అదే గొడవలో మాట పెరిగి చినికి గాలివానై గొడవ పెరిగి పెద్దదై వెంకటనాయుడిని ఆవేశంలో కత్తితో గొంతు కోసి హత్య చేశాడు హంతకుడు.